తన పేరు బద్నాం చేస్తున్న వారిపై ఫైర్ అయ్యారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తన పేరు చెప్పి దందాలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. చట్టవిరుద్ధమైన పనులకు తాను వ్యతిరేకమన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు వివేక్ దంపతులు. కుమారుడు కాంగ్రెస్ యువనేత గడ్డం వంశీకృష్ణ. ఆ తర్వాత జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతంలో వివేక్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు సీఎంను కలిసే పరిస్థితి లేదన్నారు వివేక్. సీఎం రేవంత్ ఇనుప కంచెలు తొలగించారని, ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చి ప్రజాపాలన తెచ్చారని అన్నారు. చెన్నూరు క్యాంప్ ఆఫీసులో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుంటారన్నారు. బియ్యం దందాలో తన ప్రమేయం ఉందని తప్పుడు వార్తలు రాయడం సరికాదన్నారు. బియ్యం దందాకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. చెన్నూరు సెగ్మెంట్లో భూదందా, ఇసుక, బియ్యం దందా చేస్తే చర్యలు తప్పవన్నారు వివేక్ వెంకటస్వామి. క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాకా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మొన్న పేపర్లలో లాస్ట్ 1 వీక్ నుంచి ఎమ్మెల్యే ఇన్వాల్వ్ ఉన్నాడని చెప్పి అన్ని చోట్ల కూడా ఈ బియ్యం దందాలో నా పేరు ఉట్టియనే, నాకు ఏం వాస్తా లేదు దాంతో. కానీ రిపోర్టర్ని కొట్టినట్టు రిపోర్టర్ ఇది, నాకు అసలు బియ్యం సంగతి గురించి నాకు అసలు వాస్తా లేదు. ఎమ్మెల్యే పరిధిలో లేదు అది. కానీ ఉట్టియనే ఏదో ఒక పర్సనల్ సమస్యలని చెప్పి నిన్న నాకు ఏమన్నారు, రిపోర్టర్ని కొట్టినప్పుడు ఏదో పర్సనల్ సమస్య ఉన్నదని చెప్పినారు. ఏ సమస్య ఉన్నా కానీ జర్నలిస్ట్ని కొట్టడం దాన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఏదేమున్నా కానీ పోలీస్ దగ్గర వెళ్ళాలి, పోలీస్ దగ్గర కంప్లైంట్ చేయాలి. నేను మళ్ళొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, చెన్నూరు నియోజకవర్గంలో ఎవ్వరు కూడా ఈ బియ్యం దందా, భూ దందాలు, ఇసుక దందాలు ఇవన్నీ కూడా ఎవ్వరు కూడా దీంట్లో పాల్గొంటే పోలీస్కి, అధికారులకు హక్కు ఉంటుంది. ఏది నిజంగా బయటపెట్టి ఏదైతే చట్టం ప్రకారంగా నిర్ణయాలు తీసుకోవాలో దాన్ని తీసుకోవాలి. ఎంత పెద్దవాడైనా కానీ ఇచ్చేది లేదు. ఎందుకంటే కేవలము ప్రజల సమస్యల కోసం మనం ఉన్నాము. ఇక్కడ వాళ్ళు ఏదన్నా తప్పుదారిలో ఉంటే అధికారుల బాధ్యత, వాళ్ళని అది సరిదిద్దే బాధ్యత అధికారులది. అధికారులకు ఇలాంటి సమస్యల మీద బియ్యం దందా, భూదందా, ఇసుక దందాలో ఎవ్వరు కూడా ఉండరు. మా తరపు నుంచి ఎవరు మా పేరు వాడుకున్నా కానీ వారిని ఆ మాటలు వినొద్దని ఏడీ ఆఫీస్ నుంచి ఇందారంలో మరి మీ పేరు చెప్పుకొని ఇసుక నేను ఎవ్వరికి కూడా ఇసుక తీసుకెళ్ళమని చెప్పి ఎవరికి ఫోన్ చేయలేదు. కేవలం ఈజీఎస్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో, ప్రభుత్వంకి చెందిన పనులు ఉన్నాయో ఈజీఎస్ వర్క్స్ ఎవరైనా సొంత ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు అఫీషియల్గా పర్మిషన్ ఇచ్చి మీరు ఇసుక ఇవ్వాలి. ఇక తక్కిన అన్ని కూడా ఏ లారీ పోయినా కానీ మళ్ళొకసారి పోలీస్కి స్ట్రిక్ట్ వార్నింగ్ చెప్తున్నాను. కేవలము ట్యాక్స్ పేడ్ లారీ ఉంటేనే మీరు వారి రవాణా చేయనియండి. ఉంటే సీజ్ చేసి వాళ్ళ మీద సరైన కేసులు పెట్టాలని చెప్పి నేను మీ అందరికీ ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాను. అట్లనే ఎవ్వరు కూడా ఈ భూదందాలలో కూడా నా పేరు ఎవరు కూడా వాడుకోవద్దు. నేను మళ్ళొకసారి చెప్తున్నాను, భూదందాలలో, బియ్యం దందాలు, ఇసుక దందాలలో చట్టం ప్రకారంగా అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే ఒక షో ఫ్యాషన్ చేసుకున్నారు. అన్నిటికీ ఎమ్మెల్యేని ఇన్వాల్వ్ చేసి ఎమ్మెల్యేతో ఏం వాస్తున్నాయా, నాకు ఆ బియ్యంతో వాస్తా లేదు. వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తారు.